ఇప్పుడు శంకరాచార్యుల వారు రాసినటువంటి ఈ భాష్య గ్రంథాలన్నింటినీ తీసుకుని వచ్చి తిరిగి కాశీ మహానగరానికి చేరి శిష్యులందరికీ కూడా పాఠం చెప్తున్నారు. వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి. శిష్యులందరూ చదువుకుంటున్నటువంటి సమయంలో ఒక రోజున ఒక వృద్ధ బ్రాహ్మణుడు శంకరాచార్యుల వారు ఉన్నటువంటి ఆశ్రమం దగ్గరికి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి శిష్యులందరినీ కూడా అడుగుతున్నాడు, మీరేం చదువుతున్నారు, ఏం పాఠం చదువుతున్నారు, నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి శంకరాచార్యుల వారి యొక్క శిష్యులందరూ కూడా, స్వామి, మా గురువు గారు బ్రహ్మసూత్రాలకి చక్కటి భాష్యం రచించారు, ఆ భాష్యాన్ని మా అందరికీ కూడా వినిపించి మాకు నేర్పించి మా చేత వెల్లవేయిస్తున్నారని చెప్పాడు. వెంటనే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ బ్రాహ్మణుడు, ఓహో, మీ గురువు గారు అంత గొప్పవారా, నేను ఆయన చూడొచ్చా అని అడిగాడు. శంకరాచార్యుల వారు ఈ వృద్ధ బ్రాహ్మణుడు కూడా ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్న సమయంలో ఈ వృద్ధ బ్రాహ్మణుడు ఆ బ్రహ్మసూత్రాల్లో క్లిష్టమైనటువంటి ప్రశ్నలను అడుగుతున్నారు. ఈ శంకరాచార్యుల వారు చక్కగా వాటన్నిటిని కూడా ఆయనకి అద్భుతమైనటువంటి రీతిలో భాష్యం చెప్తున్నారు. ఇలాగా ఇంచుమించుగా ఒక వారం రోజులు గడిచిపోయినప్పటికీ కూడా వీళ్ళిద్దరూ కూడా అరిసిపోవటం లేదు. అప్పుడు పక్కన ఉన్నటువంటి సనందాచార్యుల వారికి ఒక ఆలోచన వచ్చింది. ఇంత గొప్పగా బ్రహ్మసూత్రాల గురించి మాట్లాడుతున్నాడు అంటే వచ్చినవాడు నాకు తెలిసి మహాపురుషుడై ఉండాలి. బహుశా గురువు గారికి ఒక మాట చెప్దామన్న ఉద్దేశంతో శంకరాచార్యుల వారికి, గురుదేవ, వచ్చినటువంటి వాడు బహుశా వ్యాస భగవానుడై ఉండొచ్చు. ఎందుకంటే బ్రహ్మసూత్రాలు ఇంత స్పష్టంగా తెలుసుకున్నటువంటి వాడు లోకంలో వ్యాసదేవుడికి మించిన వారు లేరు అని అన్నారు. హర హర శంకర జయ జయ శంకర హర